హాయ్, ఏంటి సంగతులు? వీకెండ్ వచ్చింది కదా, సరదాగా ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. లెస్టర్ నుంచి 1 అవర్ డిస్టెన్స్లో వార్విక్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ కొన్ని హిస్టారిక్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ వార్విక్ క్యాజిల్, హ్యాటన్ లాక్స్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈరోజు ఆ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఇంకా. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. లిడిల్ స్టోర్ దగ్గర ఆగాను. ఒక వాటర్ బాటిల్ అయినా తినడానికి ఏదైనా తీసుకుందాం. వాటర్ బాటిల్ ప్యాక్ ఉంది. 12 బాటిల్స్ ఉన్నాయి. £1.75. ఇది తీసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కార్ పార్కింగ్. ఫస్ట్ పార్కింగ్ పే చేసి క్యాజిల్ దగ్గరికి వెళ్దాం. ఇదే పేయింగ్ మిషన్. ప్రైజెస్ చూద్దాం. 3 అవర్స్కి £4.15. పే చేయటం చాలా సింపుల్. ఫస్ట్ మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. కార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్లస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే అవర్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ పేమెంట్ అడుగుద్ది. టికెట్ వచ్చింది. ఇదే పార్కింగ్ టికెట్. దీన్ని కారు డాష్ బోర్డ్లో కనిపించేటట్లు డిస్ప్లే చేయాలి. సో ఇలా డిస్ప్లే చేస్తే వాళ్ళు ఈజీగా చెక్ చేసుకుంటారు వెరిఫికేషన్ వచ్చినప్పుడు. మనం వెళ్ళే ఫస్ట్ లొకేషన్ వార్విక్ క్యాజిల్. ఫస్ట్ అక్కడికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ లొకేషన్ని సెయింట్ నికోలస్ పార్క్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పార్క్. ఫస్ట్ ఇది కవర్ చేసుకొని తర్వాత క్యాజిల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మినీ గోల్ఫ్ కోర్ట్ ఉంది. ప్లే అండ్ పే. ఎంత? అడల్ట్స్కి అయితే £3, చిల్డ్రన్కి అయితే $2.50 అంట. చాలా ఉన్నాయి డిఫరెంట్గా. స్ప్రింగ్ టైం కదా, గ్రీనరీ, ఫ్లవర్స్, మంచి కలర్ఫుల్గా ఉంది పార్క్. పార్క్ మిడిల్లోకి వచ్చేసాం. ఇక్కడ ఒక కెఫే ఉంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే పిల్లలకి గేమ్స్, ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఒక మినీ ఎగ్జిబిషన్లా ఉంది ఇక్కడ. మోస్ట్లీ రైడ్స్ అన్నీ కిడ్స్వే ఉన్నాయి. మనం ఏం లేవు ట్రై చేయడానికి. వీకెండ్ పైగా ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అందుకే పార్క్ మొత్తం క్రౌడ్తో కడకడలాడిపోతుంది. యూకే పార్కుల్లో ఇలా క్రౌడ్ చూడటం చాలా రేరు. ఎందుకంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఉంటారు ఎప్పుడు వెళ్ళినా. దీన్ని యవాన్ రివర్ అంటారు. ఇది వార్విక్ సిటీ మధ్యలో నుంచి పాస్ అవుతుంటుంది. దీని టోటల్ లెంత్ వచ్చేసి 96 మైల్స్, అంటే కిలోమీటర్స్లో చెప్పాలంటే నియర్లీ 160 కిలోమీటర్స్. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. పార్క్ చాలా బాగుంది కదా. యూకేలో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే అక్టోబర్ టైం నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా చాలా కోల్డ్గా ఉంటుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి తిరగటము, ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి రావటము చాలా కష్టం. చాలా డిప్రెస్గా ఉంటుంది. ఓన్లీ సమ్మర్ టైంలోనే, అంటే మే నుంచి ఆగస్ట్ మధ్యలోనే వెదర్ కండిషన్ చాలా బాగుంటాయి. అది ఒక హాలిడే టైం లాంటిది. సో ఈ టైంలో ఏ పార్క్కి వెళ్ళినా, ఏ బీచ్కి వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ ఉంటారు.
పార్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్ క్యాజువల్ వరకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, దీన్ని వార్విక్ వ్యూ పాయింట్ అంటారు. ఇది ఎవాన్ రివర్ పైన ఉంది. దీన్ని వ్యూ పాయింట్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి ఆ క్యాజువల్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంతకుముందు బోటింగ్ అని చెప్పా కదా, ఇక్కడే అది. ఈ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్లోనే క్యాజువల్ వ్యూ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, అదే క్యాజిల్. అక్కడికైతే వెళ్దాం. ఆల్మోస్ట్ క్యాజిల్ ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చేసాం. అదే ఎంట్రీ గేట్. వార్విక్ క్యాజిల్. ఈ డోర్ నుంచి పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, బట్ క్లోజ్ అయినాయి. ఎంట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా ట్రీస్తో కవర్ అయ్యింది. చాలా ఓల్డ్ క్యాజిల్ ఇది. ఐ థింక్ ఇది 1500 ఆర్ 1600 ఆ టైంలో బిల్డ్ చేశారు ఇది. దీన్ని ఈ ప్లేస్లో ఫస్ట్ బిల్డ్ చేసిన క్యాజిల్ వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారంట. అది 1068 ఆ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత అది స్లోగా చేంజ్ అవుతూ ఫైనల్గా ఇప్పుడున్న క్యాజిల్ బిల్డ్ చేశారు రాక్తో. ఇది వచ్చేసి 1500 తర్వాత బిల్డ్ చేశారని ఉంది. ఎగ్జాక్ట్గా మనకు కూడా నెంబర్ తెలీదు. క్యాజిల్ ఎంట్రీ ఇది. ఇక్కడ క్లియర్గా మ్యాప్ ఉంది. క్యాజిల్ లోపల ఏవే ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది. సో ఈ టాయ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే క్యాజిల్ హిస్టరీని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి. ఇది చూడండి, అప్పుడు నైఫ్స్ ఎలా ఉన్నాయో అలాంటివి. అండ్ ఈ హెల్మెట్స్ సేమ్ వెపన్స్ ఎలాగుండాయో అలాగా టాయ్స్ ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసిన క్లోత్స్ సేమ్ అలాంటివి. చూడండి, నైఫ్. క్వీన్ డ్రెస్ ఉంటుంది కదా, సేమ్ అలా. కిడ్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు క్యాజిల్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి టాయ్స్. అండ్ వాటితో పాటు కొన్ని చాక్లెట్స్, స్వీట్స్. కాఫీ మగ్స్. క్యాజిల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 26 pounds, అంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ మనం ఏదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే క్యాజిల్ 5కే క్లోజ్ చేస్తున్నారు. సో మనం కొంచెం లేట్గా రావడం వల్ల మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సినంత టైం లేదు. సో ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినా మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయలేం కాబట్టి
నెక్స్ట్ టైం వద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్యాజిల్ బ్యాక్ సైడ్లో ఒక గార్డెన్ ఉంది. అక్కడ నుంచి క్యాజిల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా క్యాజిల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇది టూడర్ హౌస్. ఇది చాలా ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్. దీన్ని మెడివల్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఇది ఎప్పుడో 1500 ఆ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఇది. దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో బ్లాక్ కలర్ బీమ్స్ ఉంటాయి, వుడెన్ బీమ్స్. సో ఇలా ఉండే హౌసెస్ అన్నిటినీ టూడర్ హౌసెస్ అంటారు. ఈ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ అన్నీ ఇలాంటి ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉన్న హౌసెసే ఉన్నాయి. ఈ హౌస్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. చాలా వరకు అలాగే ఉన్నాయి. ఈ హౌసెస్ అన్నీ చూడడానికి ఎలా ఉన్నాయంటే మన ఫిల్మ్ సిటీలో మూవీస్ కోసం సెట్స్ వేస్తారు కదా, సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. సో ఈ స్ట్రీట్ ఎండింగ్లో మన క్యాజిల్ బ్యాక్ సైడ్లో ఉన్న ఒక గార్డెన్ ఉంది. అక్కడ వరకు వచ్చాము. చూడండి క్యాజిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో గార్డెన్ ఎంట్రీ కూడా ఫ్రీ కాదు, £3 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఏదైతే పే చేస్తున్నామో ఆ మనీ మొత్తం చారిటీకి వెళ్తుందంట. సో ఆ మనీతో వీళ్ళు ఈ గార్డెన్ మెయింటైన్ చేయటం, గార్డెనింగ్ ఇవన్నీ చూస్తారంట. ఇది యవాన్ రివర్. సో ఇలా క్యాజిల్ పక్క నుంచి వెళ్తుంది ఈ రివర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గార్డెన్ నుంచి క్యాజిల్ వ్యూ. యాక్చువల్గా మనకి టికెట్ ఉంటే లోపలికి వెళ్ళి ఆ క్యాజిల్ పై వరకు వెళ్ళి విజిట్ చేయొచ్చు. చూసారా ఎంత హైట్లో ఉందో. ఈ క్యాజిల్ స్టోరీ ఏంటంటే యూకేని కింగ్స్ రూల్ చేస్తున్న టైంలో ఈ కోటని మిలిటరీ డిఫెన్స్ లాగా వాడేవాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ కానీ లేదంటే మిలిటరీ ఆపరేషన్స్ కానీ ఇక్కడి నుంచే జరిగేవంట. సో ఇది చాలా కాలం వరకు రాయల్ ఫ్యామిలీ కంట్రోల్లోనే ఉండేది. 20s తర్వాత దీన్ని పబ్లిక్ ప్లేస్గా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఒక టూరిజం ప్లేస్లో అందరికీ చూడటానికి యాక్సెస్ అయితే దొరికింది. గార్డెన్ నుంచి బయటకు వచ్చేసాను. క్యాజువల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. లోపల కూడా వెళ్తే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ మనకి టైం లేకపోవడం వల్ల వెళ్ళటం కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత మనం వెళ్ళబోయే ప్లేస్ హ్యాటన్ లాక్స్. అది కూడా ఒక హిస్టారిక్ ప్లేస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కార్ పార్కింగ్ వరకు వచ్చేసాను. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం.